హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇదైతే నిన్న కొంచెం ఇంట్లో పని ఉండే. దానివల్ల నేను వంట జేయలేదు. అందుకని జెప్పి మా ఆయనైతే బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చిండు. ఇక పిల్లలకి ఈరోజైతే హాఫ్ డేనే ఉంది. అందుకని ఇగ మార్నింగ్ 10:00 తింటామని జెప్తే నేనైతే బిర్యానీ అయితే ఇస్తానా. అసలెప్పుడు ఇయ్య. ఇంటికొచ్చిన తర్వాత వేడి చేసి ఇత్తా. కానీ ఇగ హాఫ్ డే గదా అని జెప్పి ఇచ్చేసిన. ఇక దాంతో పాటు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తానా. దాంతో పాటు అక్కడ కాఫీ అయితే పెట్టినా. ఇగ కాఫీ తాగేసి ఎగ్స్ తినేసి మా ఆయనైతే జిమ్‌కి పోతాడు. అయితే మీరైతే థంబ్‌నెయిల్‌లో చూసిర్రు గదా! థంబ్‌నెయిల్ ఏమని పెట్టినో ఆడవాళ్ళ మనసుని అర్థం చేసుకునేటోళ్ళు అసలు ఉండరు అని చెప్పి నేనైతే పెట్టినా. ఎందుకంటే నిన్న ఒక సిట్యుయేషన్‌లో మా ఆయన నేను మాట్లాడుకుంటా అంటే మా ఆయనైతే నాతోని ఒక మాట అన్నాడు. ఇగ అది మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే నాకు షేర్ చేసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు గదా! నాకు తల్లిదండ్రులు లేరు గదా! ఉన్నా వాళ్ళు నా అకౌంట్‌లో రారు గదా! అట్లా. అందుకని నేను మా అత్తోళ్ళ ఇంటికి పోతానో, మా అత్తోళ్ళు ఏమంటారనేది గూడా జెప్తా. ఇగ మా ఆయన గూడా ఏమంటాడో, అన్నాడో చెప్తా. ఇక్కడ మా చిన్న బాబయితే రెడీ అయిపోయిండు. మా పెద్దోడికి కొంచెం కాలుకు దెబ్బ తగిలిందని చెప్పి వాడైతే షూ ఏసుకోకుండానే ఇగ స్కూలుకెళ్తాండు. ఇగ గిట్లయితున్నది. అయితే ఏందంటే నేను నిన్న మాట్లాడిన నా క్యారెక్టర్ ఏందంటే ఏదున్నా మొఖం మీద అంటా. అది చెడైనా, మంచైనా. వాళ్ళ మనసు నొప్పించే మాటలైనా గూడా నేను మొఖం మీద అనడం తప్పు. ఎవరమైనా మొఖం మీద అంటే కోపమే వస్తది ఎవరికైనా. అది నిజమే గావచ్చు. నువ్వు చెప్పింది మంచి మంచి మాటే గావచ్చు. కానీ మొఖం మీద అంటే కోపమొత్తది గదా! మరి నీ మొఖం మీద ఎవరన్నా అంటే నీకు కోపం రాదా అని మీరనుకోవచ్చు. అసల ఆ ఛాన్సే ఇయ్య నేను. ఎందుకంటే నేను అట్లా తప్పులు జేయను. అట్లా అనిపిచ్చుకోను. కాబట్టి అందరూ నాకు కంటయితరు. అందరూ నన్ను మొండి అంటారు. అందరూ నన్ను గయ్యాళి అంటారు. అందరూ నాకు ఎక్కువ ఆలోచిస్తానవంటారు. ఎందుకు అట్లా ఆ మాట ఎందుకంటారు అంటే మా ఆయన నిన్న ఇప్పుడు మనము మన ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే ఇప్పుడు మా ఆయన ఆఫీస్‌కెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటా. నాకు తల్లిదండ్రులైతే లేరు. మీకు ఆ విషయం తెలిసిందే. వాళ్ళైతే వాళ్ళ నుంచి అయితే నాకు ఫోనయితే రాదు. ఇక్కడ చూత్తరు గదా! ఉల్లిపాయలైతే కట్ చేసుకుంటానా, మీకైతే కాకరకాయ కర్రీ ఎట్లా చేయాలనో మీకైతే తెలిసిందే కాబట్టి నేనైతే చెప్తలేను. దాంతో పాటు వెల్లుల్లేసుకొని, ఎండుమిర్చి ఏసుకుంటే సూపర్ టేస్టుంటది. కానీ వారానికి ఒక్కసారైనా కాకరకాయ తినాలే. ఏదైతే మంచిదో మనకు గదే చేదనిపిస్తది. అట్లనే మంచి చెప్పే మనుషులెవరుంటారో గాళ్ళే మంచోళ్ళు కాదనిపిత్తది. ఎవరైతే చెడు చెప్తారో గాళ్ళే మంచోళ్ళనిపిత్తది. ఇప్పుడు నా పరిస్థితి గూడా అదే. నేనెవ్వరికైనా మంచే చెప్తా. కానీ నేనే మంచిదాన్ని గాదు అని పేరు తెచ్చుకుంటా. నాదదే. అయితే మా అత్తోళ్ళింటికి పోతే ఎప్పుడో ఒకసారి. ఎప్పుడు బక్రీద్, రంజాన్‌ల ఇంకేదైనా ఫంక్షన్ ఉంటే పోతా. అక్కడ నన్నేమంటారు? "ఎట్లున్నవే? మంచిగున్నావా? ఆరోగ్యం మంచిగున్నదా?" అని అడుగుతారు. అడుగుడుతోనే ఆ! మంచిగుంది అని చెప్పి కడిగేత్తా కరెక్టా? కాదు గదా! ఆ! నా ఆరోగ్యం మంచిగుంది. అప్పుడప్పుడు కొంచెం ఇట్లా బాడీ అంటే నాకు తల్లి లేదు గాబట్టి, తండ్రి లేరు గాబట్టి, ఎవరు అడిగేటోళ్ళు లేరు గాబట్టి, ఎవరైనా అడిగితే కొంచెం చెప్పబుద్ధి అయితది గదా! ఇంట్ల పరిస్థితి. అంటే నాకు ఆరోగ్యమా మొన్నైతే బాగా కడుపు నొప్పి లేసింది. అట్లా ఒక 2, 3 మాటలైతే మనం యాడ్ చేత్తాం గదా! ఒకటేసారి మంచిగున్నావా అంటే, ఆ మంచిగున్నా అని చెప్పి మాటనైతే కడిగేయం గదా! గట్లా కొద్దిగా ఎక్కువ చెప్పితే అడిగిన దానికి ఒక 2, 3 మాటలు ఎక్కువ చెప్తే ఆలోచిస్తాను అంటారు నన్ను. నన్నైతే గిదే అంటారు. మా అత్త వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ గూడా, మా యారాళ్ళు అంటే ఈ తోడికోడళ్ళు గూడా. అడిగితే నేను ఆన్సర్ జెప్పిననుకోండి, ఇగ అది నేను పెద్దగా జెప్తానా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తానవు, లేనిపోని ఊహించుకుంటానవు, లేనిపోని ఆలోచించుకుంటానవు, నువ్వు అట్లనే ఆలోచించుకుంటే పిచ్చిదానివయిపోతావు, నువ్వు మెంటల్ హాస్పిటల్‌కి పోతావు అని జెప్పి నన్ను గిట్లా అంటారండి. గిట్లా అంటే నాకు కోపం రాదా? ఇప్పుడు నన్నట్లా పిచ్చిదానివయితావు, నువ్వు ఆలోచిస్తావు, ఎప్పుడు జూడు అదే ఆలోచనలుంటవు, ఇంట్లో ఏం పని పాటుండదు గదా! భర్త పోయిన తర్వాత, పిల్లలు పోయిన తర్వాత అదే ఆలోచిస్తావని జెప్పి నన్ను మా ఇంట్లోళ్ళందరూ అంటారు. మా ఆయన తప్ప. అప్పుడప్పుడు మా ఆయన గూడా అంటాడు, "నువ్వెక్కువ ఆలోచిస్తానవే" అని జెప్పి. నాకట్లా అంటే మస్తు కోపమొస్తది. నేను నేను చేయలేని పనిని చేషినా అంటే ఎవరికైనా కోపమొత్తదా? రాదా? అయితే నేనైతే గట్ల కోపమైతే అత్తది. కోపమత్తే ఆ కోపమచ్చుడు గూడా తప్పేనట. ఇక్కడైతే చూత్తారు గదా మీరు. ఆయిలయితే యేసుకుంటానా, వెల్లుల్లేసుకోవాలి, జీలకర్రేసుకోవాలి. మీకైతే తెలిసిందే గదా! అయితే ఇక్కడ తప్పేముందంటే, వాళ్ళు నా మనసును బాధ పెట్టొచ్చు. ఇప్పుడు నన్ను పిచ్చిదానివైతావు అట్లా ఆలోచిస్తే, ఎక్కువ ఆలోచిస్తే మైండు ఖరాబయిపోతది. అట్లా నన్ననొచ్చు. నేను 2 సార్ల, మూడోసారి ఒకటి కాదు 2 సార్లు విని, మూడోసారి ఆన్సర్ ఇత్తా. అప్పటిదాకా నేను వాళ్ళను ఫైర్ జేయను. వాళ్ళ మీద నెగెటివ్ మాటలైతే మాట్లాడా. అట్లా అనేసరికి కోపమచ్చి ఒక మాటంటే అది గూడా తప్పే. అది గూడా తప్పే. ఏమి అనకుండా ఫీలింగ్స్ ఎట్లా పెట్టుకోవాలండి? నాకర్థం గాదు అసలు. ఇప్పుడు నేనేమి అనకుండా ఇప్పుడు నువ్వు తిట్టినా నేను లోపలనే పెట్టుకోవాలి. కొట్టినా నేను మనసులోనే పెట్టుకోవాలి. ఏడవాలనుకున్నా లోపలనే ఏడవాలి. బయటికి ఒర్రి ఏడవద్దు. ఏడితే దరిద్రం అంటారు. ఆ! ఆడవాళ్ళు ఇంట్ల ఏది జేయాలన్నా ఇంట్ల నవ్వితేనో మస్తు నవ్వుతానమంటారు. నన్నైతే మా అత్తోళ్ళింటికి పోతా గదా! ఏదైనా జోకేత్తే ఏదైనా నవ్విందనుకోండి, ఇయాల బాగా నవ్వుతాంది
ఇయాలెందుకో బాగా నవ్వుతాది. మస్తు హ్యాపీగున్నది. ఏమైంది పిచ్చి లేషిందా దానికి అంటారు. ఇగ నేనెట్లా బతకాలో నాకర్థం కాదు. ఇగో గీ విషయం మీతోని చెప్పుకుందాం అనుకున్నా. అసలు ఆడవాళ్ళ పరిస్థితి అసలు నా అసంటోళ్ళు ఉన్నరో గావచ్చు. నా అసంటోళ్ళ పరిస్థితి అసలు ఏమి ఫీలింగ్‌లు ఎవరితోని చెప్పుకోలేకుండా ఇగో గిట్లా యూట్యూబ్‌లల్ల మీతోని చెప్పుకోవాల్సొత్తాంది. గొడవలతోని చెప్పుకునేదాన్ని ఇన్ని రోజులు. ఇప్పుడు మీతోని చెప్పుకుంటాన్నా. ఇగ గిట్లయితున్నది పరిస్థితి. ఇంక చెప్తా మీకైతే. ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలేసుకున్నా. ఇక్కడ వెల్లుల్లి మంచి ఫ్లేవరొస్తది. మన కాకరకాయ కర్రీలా. దాంతో పాటు ఎండుమిర్చి ఏసుకున్నా గూడా మంచి ఫ్లేవరొస్తది. టేస్టీగుంటది. కానీ వారానికొక్కసారి ఖచ్చితంగా కాకరకాయ తినాలే. చూత్తారు గదా! ఇక్కడ వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ కడిగేసుకొనైతే ఏసుకుంటానా. అయితే నేను ఏమి అన్నా ఇట్లా అంటారు. ఆడపిల్లలో పెళ్ళికి ముందు నేనైతే మస్తు యాక్టివ్‌గుండేదాన్నండి. ఇప్పుడు గూడా నేను యాక్టివ్‌గానే ఉంటా. అసలు ఇంట్ల ఏదో ఒక పని జేసుకుంటుంటా. ఎందుకంటే నన్ను నేను ఖాళీగుంటాం. భర్త ఆఫీస్‌కెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఒక్కతే ఉంటది గదా! ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటది. అందుకే పిచ్చి పిచ్చిగా ఆలోచనలత్తయి. పిచ్చి పిచ్చిగా చేత్తదని జెప్పి, అందుకే ఎక్కువ ఆలోచిస్తాంది. మెంటల్‌గా దిమాగ్ పాడైపోతది అని జెప్పి అంటారు నన్ను. అందుకనే నేను యూట్యూబ్ బెట్టిన. ఏదో ఒక జాబ్ అన్నా చదువుదాము. ఏదన్నా గ్రూప్ 4 చదువుదాము. గ్రూప్ 2 చదువుదామంటేనో మా ఆయన అది చదివినా నీకు జాబ్ వచ్చినా గూడా నువ్వు మమ్మల్ని వదిలేసి ఎక్కడో ఊరికి పోయి జాబ్ చేయాల్సిన పరిస్థితి వత్తది చేత్తవా అని. పిల్లలెవరు చూసుకుంటారని మా ఆయన అంటాడు. అందుకని ఇగ చదువుడు కూడా మానేసిన. అందుకే యూట్యూబ్ అయితే పెట్టిన. ఇగ గిట్లనే టైమ్ పాస్ అయితది. ఎడిటింగులు జేయడం, రికార్డులు జేయడం ఏదో ఒక పనుండాలి. నాకు పని లేకుండా పడుకోమంటే మాత్రం అసలు నిద్ర పట్టది. అంటే ఇగ పనయిపోయిన తర్వాత మధ్యాహ్నం కొంతమంది పండుకుంటారు గదా! మా ఇంట్లో అయితే మా అత్తమామలందరూ పడుకుంటారు. యారాళ్ళు వాళ్ళందరూ గూడా మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత పడుకుంటారు. మళ్ళా 5 గంటలకు అట్లా లేత్తరు. నాకైతే ఆ పడుకునే అలవాటు లేదు. ఏదో ఒక పని జేయాలి. ఖాళీగా అయితే ఉండబుద్ధి గాదు. అయితే నేను నిజంగా ఆలోచించేదాన్ని. నన్నంటారండి ఎప్పుడు జూడు ఆలోచిస్తదని అంటారు గదా! అట్లా ఆలోచించేదాన్నయితే నేను గిట్ల వంటలు, గిట్ల వీడియోస్ ఎందుకు జేత్తా? ఒకటే లోకంలోనైతే ఉంటా గదా! అయితే నేను పెళ్లి గాకముందు మంచిగా సింగింగు, డాన్సింగు, ఫ్రెండ్స్‌తోని ఎంజాయ్ జేయడం, మంచిగా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు గూడా యాక్టివ్‌గానే ఉంటా నేను. ఎప్పుడు డల్‌గా ఒక కోణమే కూకొని ఏమంటారు ఒక మూలకు గూసోని బాధపడుతూ అయితే ఉండా. కానీ నన్ను అట్లా ఉంటాను అని అనేసరికి నాకు బాధ అనిపిస్తది మా ఇంట్లోళ్ళు. ఏదన్నా ఎవరైనా ఫోను జేసినప్పుడు నాకసలు ఎవరు ఫోను జేయరు. నేను ఆళ్ళకి ఫోను జేయాలె. ఫోను జేసినప్పుడు నేను ఎట్లున్నావు అని అడగాలె. అడిగినప్పుడు నేను గూడా బాగున్నా అని జెప్పి కడియాలి గంతే. ఆ కడియేసినా గూడా బాధే. ఎక్కువ మాట్లాడినా బాధే. బాధలు చెప్పుకున్నా బాధే. ఎక్కువ నవ్వినా బాధే. ఏం మాట్లాడకుండా ఉన్నా బాధే. ఇగో గిన్ని బాధలల్ల నేను అన్ని ఫీలింగ్స్‌లో కంట్రోల్‌లో పెట్టుకొని, ఇగ నేను అసలు ఎటువంటి ఏమంటారు? ఏమంటారు? ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా మనం ఏదో సినిమా ఉంది గదా! 'రేసుగుర్రం.' ఆ సినిమాలో హీరోయిన్ అయితే ఎట్లా కూర్చుంటదండి. ఎటువంటి ఫీలింగ్స్ గూడా పెట్టుకోకుండా లోపల మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయి. బయటికి కనపడది. గట్లుండాల్సొస్తది నా పరిస్థితి. అట్లనే ఉంటాను గూడా నేను. ఇలాంటి పరిస్థితులుంది నా పరిస్థితయితే. లాస్ట్‌కు మా పిల్లల్ని, మా ఆయనను గూడా ఏమనలేని పరిస్థితి. మా ఆయన ఏదైనా క్వెషన్ అడిగిండనుకోండి, ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఒకటే వన్ వర్డ్‌లోనే చెప్పేత్తాను. ఎక్కువ లంబ చేస్తలేను. ఎక్కువ పెద్దగా చేత్తలేను. ఆ పెద్ద చేసుడు గూడా ఆలోచిస్తాను అని అంటార్రు. అందుకే ఇగ నేను మా ఆయన తిన్నావా అని అంటే, "ఆ! తిన్నా" అంతే. తినబుద్ధి కాలేదు ఇయాల. కొంచెం నోరంతా చేదొచ్చింది. ఇయాల కొంచెము కడుపంతా నొప్పి లేశింది. గిట్లా చెప్పొద్దట. తిన్నవా అని అంటే తిన్నా అననట గంతే. ఇగ గవన్నీ అంటే నేనెక్కువ ఆలోచిస్తానట. ఇగో గిట్లున్నదండి నా స్టోరీ అయితే. ఇగో గిట్లున్నది ఇంట్ల. ఇగ అసలు నవ్వితేనో ఆడపిల్లలు నవ్వితేనో ఏ ఏ టైంలో నవ్వాలనో, ఏ టైంలో ఏడవాలనో తెలవది అంటారు. అదే ఆడపిల్లను ఏడిచిందనుకోండి, ఏదో దుఃఖమొచ్చి, ఏదో బాధొచ్చి ఏడిత్తేనో, ఇంట్లో ఏడవద్దు దరిద్రం అంటారు. సరే. యాక్టివ్‌గున్నాము. ఈరోజంతా హ్యాపీగున్నది. బాడీ మంచిగా హ్యాపీగున్నాం. మంచిగా ఆరోగ్యంగున్నది అనుకున్న టైంల ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్న టైంలోనో ఏమంటారు? ఏమంటారు? అమ్మో! ఈమె హుషారుది గాదు. ఈమె బాగా ఫాస్ట్ అని జెప్పి అంటారు. ఏం మాట్లాడకుండా ఎన్ని మాటలు మాట్లాడినా మనం నోరు మూసుకొని కూసుంటానో, అబ్బో! నల్లికుట్లది గాదు. ఏమి ఆట్లాడది. ఏమి జెప్పది. లోపల పెట్టుకొని ఉంటది మనసుల. దాని మనసులున్నది ఏమున్నదో ఎవ్వడికి తెలవది. బాగా నల్లికుట్లది అంటారు. ఏదైనా తినబుద్దయి మారం జేత్తనో మొండిది అంటారు. ఆ! ఇగ ఇంకోటేంది, ఇగ ఏది మనసులో పెట్టుకోకుండా మొఖం మీదనే అనేసినామనుకోండి,
అంటే మన మనసులో కొంతమంది ఉంటారు. మాకు నాసొంటోళ్ళు. మొఖం మనసులో ఏం పెట్టుకోరు. ఆళ్ళేమనుకున్నా పర్వాలేదు. ఆళ్ళ మొఖం మీద అనేసేయాలి. తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు అని మొఖం మీద అనడమైతే అలవాటుంటది కొంతమందికి నాసుంటోళ్ళకు. ఇగ అలాంటోళ్ళని ఏమంటారంటే గయ్యాళిది అంటారు. అబ్బో! గయ్యాళిది గాదు. దానితోని ఎవ్వరు పెట్టుకోవద్దు. అబ్బో! ఇట్లా అంటేనే అట్లా గయ్యమని లేత్తదని చెప్పి అట్లా అంటారు. ఇగ ఎట్లా బతుకుతారండి? నాసొంటోళ్ళు బతకడం అయితే మస్తు కష్టం. ఇగ నోరు మూసుకొనే కూసోవాలి. ఇగ ఏం మాట్లాడొద్దని నాకైతే డిసైడ్ అయింది. అంటే ఒక మాటకు ఒకటే ఆన్సర్. తిన్నావా అంటే, ఆ! తిన్నా. ఇగ మళ్ళా క్వెషన్స్‌కి ఆన్సర్ లేనే లేదిగ. ఏం మాట్లాడొద్దని నాకు డిసైడ్ అయిపోయినా. ఇగ గిట్లున్నది నా పరిస్థితి. ఈ ముందు పోతే నొయ్యి, ఎనక పోతే గొయ్యి లెక్కున్నది. అత్తోళ్ళ ఇంటికి పోయి మంచి చెడులుగా ఏదైనా చెప్పుకుందాం, ఏమైనా మాట్లాడదామంటే అక్కడ పిచ్చిదాన్ని. ఎప్పుడు ఆలోచిస్తది, ఎప్పుడు ఊహించుకుంటది, ఎప్పుడు లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటదని అట్లా ఒక పేరు. ఇగ మా ఆయనతోని చెప్పుకుంటాను. మా ఆయన ఎక్కువ మాట్లాడొద్దే, ఎక్కువ ఆలోచిస్తది. అదే మాట అంటారండి. నాకెప్పుడు ఆలోచన, ఆలోచన, ఆలోచన అని జెప్పి, జెప్పి నన్నయితే పిచ్చిదాన్ని జేత్తారు. ఇగో గిట్లున్నది మా ఇంట్ల స్టోరీ. నాకైతే అర్థమైతలేదు. ఇక్కడ జూత్తారు గదా! కాకరకాయలు మంచిగా మగ్గిన తర్వాత నేను కొద్దిగా టమాటాలు, ఉప్పు, పసుపు, కారం అన్నేసుకొని మంచిగా అయితే ఉడకబెట్టుకుంటానా. ఎక్కువ ఆయిలు ఏత్తేనే కాకరకాయ టేస్టీగుంటది. ఇగ లేకపోతే మంచిగుండది. అయితే నాసొంటోళ్ళు ఉండవచ్చు. ఈ భూమి మీద ఎందుకుండరు నాసొంటోళ్ళు. ఏదైనా మొఖం మీద అనేటోళ్ళు, మనసులో ఏం పెట్టుకోకుండా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. మనసులో ఏం పెట్టుకోనోళ్ళే మంచోళ్ళు అసలు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు మనసులో ఒకటి, బయట ఒకటికి చెప్పుకోరు. మిగతాోళ్ళు ఉంటారు గదా! కొంతమందైతే మనుషుల ముంగట మంచిగా యాక్టింగ్ జేత్తరు. "అబ్బా! మీ చీర మంచిగుంది అత్తమ్మ. మీరు మంచిగున్నారు అత్తమ్మ" అని జెప్పి గిట్లా మాట్లాడతారు. నాకైతే గలాంటి హ్మ్. ఏమంటారు? మీది మెరుపుల మాటలైతే రావు. ఏదున్నా మంచిగుంటేనో మంచిగుందంట, మంచిగా లేకపోతే మంచిగా లేదంట. కానీ ఇగ ఎదుటోళ్ళకి అది ప్రాబ్లమ్ అయితదని దెలుసుకున్నా. ఇగ గది గూడా మార్చుకుంటానా. ఇగ అన్నీ మార్చుకుంటానా మా ఆయన కోసం. మార్చుకోవాల్సిందే. ఇగ పెళ్లి గాకముందు ఉన్నట్టుగా మనము రఫ్‌గుంటే, మారం జేసుకుంటా, మొండిగుంటే నడవదు గదా! ఇగ అన్నీ మార్చుకున్నా గూడా ఎన్ని మార్చుకున్నా గూడా నాకైతే పేరే అత్తలేదు. ఇగో గిట్లయితున్నది మా ఇంట్ల. ఏం చేద్దాం ఇగ నాకైతే అప్పుడప్పుడు అనిపిత్తది ఏందిరా బాబు ఈ జీవితం అనిపిస్తది. చూత్తారు గదా! కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇగ మా ఆయన కోసమయితే నేను ఏమంటారు ఓట్స్ అయితే చేత్తానా. కొద్దిగా పాలైతే వేడి చేసిన చక్కెరేసి ఓట్స్ అయితే చేత్తాను. ఎందుకంటే ఆరెంజ్ జ్యూసు దాంతో పాటు ఏమంటారు ఓట్స్ గూడా ఇత్తాను గాబట్టి ఎక్కువ హెవీ అయితదని జెప్పి నిన్ననే బిర్యానీ తిన్నామని చెప్పి ఇగ మా ఆయనైతే ఎక్కువ తింటలేడు. నేను గూడా ఏం తినలేదు. అంటే ఇదే ఓట్స్ తిన్నా. అంటే నైట్ డిన్నర్‌లో బాగా ఎక్కువ ఫుడ్ తీసుకుంటే మార్నింగు ఫుడ్డు తక్కువ తింటాం. అంటే ఆయిల్ లెస్ ఫుడ్ తింటాం. గిట్ల మెయింటైన్ చేస్తే మనం ఎప్పటికి లావు గాము. ఇగ లావయ్యేటోళ్ళు అయితేనే ఉంటారు. అది బాడీ తత్వం అంతే ఇగ మనం ఏం చేయలేం దానికి. కొంతమంది బాడీ ఏం తిన్నా తిరగకపోయినా లావయిపోతారు. కొంతమంది తింటేనే లావయితారు. కొంతమంది ఎంత తిన్నా లావు గారు. ఇగ అంతే. చూత్తారు గదా! ఇక్కడ ఆరెంజ్ జ్యూసు మార్నింగు తాగుతున్నాం. ఇగ గిట్లయితున్నది ఇయాల స్టోరీ. నాలాంటోళ్ళు ఎంతమందున్నారో అనేది కొద్దిగా వీడియో చూస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు గూడా ఇలాంటోళ్ళేనా? మనసులో ఏం పెట్టుకోకుండా మొఖం మీద అనే తత్వం ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరి ఉంటా మరి. నమస్తే. సెలవు.